ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం లం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురు దేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. సర్వం శ్రీ వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి దేవత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, సున్నపుగుట్ట తాండ, రింగ్ రోడ్డు దగ్గర, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి ఈరోజు వస్తున్నటువంటి వీడియో మహోన్నతమైనటువంటిది, చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో. నిన్న సాయంకాలమే పీఠంలో ఒక సాధకుడు మరియు ఒక భక్తుడు అడిగినటువంటి విశేషానికి వారికి ఒకరికే కాకుండా అందరికీ తెలియజేస్తే దానివల్ల చాలా ఉపయోగం జరుగుతుందనేటువంటి ఆలోచనతో మీ అందరి ముందుకు కూడా ఈ వీడియోను తీసుకొని రావడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూసి కొద్ది కొద్దిగా స్కిప్ చేస్తూ చూడడం వల్ల మధ్యలో చెప్పేటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు కూలంకషంగా తెలుసుకోలేరు. కనుక సుస్పష్టముగా మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా వీడియోను అంతా చూసి వీడియోలో ఉన్నటువంటి సారాంశమును 1-2 సార్లు అర్థం చేసుకొని, అంతేకాకుండా మీ యొక్క పక్క వారికి, మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయడం వలన వారి యొక్క జీవితాలలో కూడా అద్భుతమైనటువంటి మార్పులను చూసేటువంటి వారిగా భాగ్యం కూడా మీకు కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి మొదలు పెడదాం. నిన్న భక్తుడు అడిగినటువంటి ప్రశ్న, స్వామి, గృహము నుంచి బయటకు వెళితే నేను గృహంలో ఉన్నంత వరకు నా యొక్క శరీరము, నా యొక్క శక్తి అంతా కూడా చాలా బాగా ఉంటుంది. బజారులో కానీ లేదా వీధిలో కానీ అలా వెళ్ళి నా యొక్క కార్యక్రమాలను చేసుకొని వచ్చినటువంటి తరువాత నా యొక్క శరీరము చాలా 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 ఇబ్బంది కలుగుతూ ఉంది. ఏదో తెలియనటువంటి చురుకుదనం లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను. దీనికి కారణం ఏమిటి గురువు గారు? శరీరము కూడా ఏదో అనారోగ్యం ఉంటూ ఉన్న విధంగా మారిపోతూ ఉంది. దీనికి కారణం ఏది గురువు గారు? ఇంకొకరు ప్రొద్దున్నే వాట్సాప్ ద్వారా కూడా ఒక మెసేజ్ పెట్టాడు. ఎప్పుడూ కూడా శరీరం బద్ధకంగా ఉంటూ ఉంది. శరీరంలో ఏ పని చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాము. శరీరం అనేటువంటిది సహాయము చేయడం లేదు గురువు గారు. ఏదైనా కూడా దీనికి ఫలితము, దీనికి ఏదైనా కూడా నివారణ ఉంటే మాకు తెలియజేయండి గురువు గారు అని పరిష్కార మార్గం కోసం చాలా మంది అడిగారు. ఇది ఎందుకు సంప్రాప్తిస్తుంది? ఒక వ్యక్తి యొక్క ఆరా శక్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నటువంటి ఎడల మొట్టమొదటిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి కలుగుతాయి. మొట్టమొదటి. రెండవది, వ్యక్తి మనోహరముగా, ఆనందముగా, ఆహ్లాదకరముగా వ్యక్తి యొక్క ముఖము, వ్యక్తి యొక్క శరీరము, వ్యక్తి యొక్క వేషధారణ అనేటువంటిది ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు పలువురు అందరూ కూడా వారి యొక్క దృష్టితో ఆ వ్యక్తిని చూస్తూ ఉంటారు. దృష్టితో ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ దృష్టి అనేటువంటి దోషము కలుగుతుంది. ఆ దోషము కలిగినప్పుడు ఆరాశక్తి తక్కువగా ఉన్న ఎడల ఆ దృష్టి యొక్క ప్రభావము వ్యక్తి మీద చాలా తీవ్రంగా ఉంటుంది. దీనిని నరదృష్టి అని అంటారు. రెండవది. మూడవది, ఒక వ్యక్తి ఆర్థిక పరంగా కావచ్చు, లేదా సుఖ సంతోషాలతో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆ వ్యక్తి చాలా బాగున్నాడు అని అంటూ ఉంటే ఆ వ్యక్తికి నరఘోష తగులుతుంది. ఆ వ్యక్తికి కావచ్చు, లేదా వ్యాపార సముదాయాలు ఉంటే వ్యాపార సముదాయాలకు కావచ్చు, లేదా ఆయన చేస్తున్నటువంటి పనులకు కావచ్చు, నరఘోష అనేటువంటిది కలుగుతుంది. ఈ నరఘోష వల్ల సంప్రాప్తితమైనటువంటి దోషము వల్ల చాలా కష్టాలు కలుగుతాయండి. పూర్వం నుంచి పెద్దలు ఒక నానుడి ఉంది. ఏమిరా నానుడి అనగా, నర దృష్టికి, నరఘోషకు నల్ల బండ రాయి అయినా కూడా పగిలిపోతుంది. అర్థమవుతుందా? నల్ల బండ రాయి అయినా కూడా పగిలిపోతుంది. కనుక అలాంటి సమయాలలో ఏమి చేయాలి? ఏ విధమైనటువంటి వ్యవహారముతో మనము మన ఆరాశక్తిని రక్షించుకుంటూ మన శరీరానికి అలాంటి దోషాలు కానీ అలాంటి కష్టాలు కానీ కలగకోకుండా ఏ విధంగా చూడాలి అనేది ప్రశ్నకు ఇప్పుడు మీ అందరికీ సమాధానం
చాలా సింపుల్ తంత్ర ప్రక్రియ అండి. చేసి చూసి ఆచరించి తెలుసుకోండి. ఇది నర దృష్టి, నరఘోష అది కూడా సంప్రాప్తితమైనటువంటిది తక్కువ స్థాయిలో ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఎక్కువ స్థాయిలో కొన్ని సంవత్సరముల నుంచి సంప్రాప్తించినటువంటి దోషములు గాన ఉన్న ఎడల అది పీఠానికి వచ్చి వారికి చేసేటువంటి దిగదుడుపులు కావచ్చు, వారికి చేసేటువంటి ఇతరత్ర క్రియల ద్వారా కానీ వాటిని తొలగించుకోవాలి. గురువుల యొక్క సాన్నిధ్యములో తక్కువ స్థాయిలో ఈ దోషాలు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి తంత్రక్రియను ఆచరించి సుఖించండి. మొట్టమొదట ఈ తంత్రక్రియలో తీసుకోవాల్సినటువంటి పదార్థాలు ఏమనగా లవంగములు తీసుకోవాలి. లవంగములు సుస్పష్టంగా ఎలా ఉండాలి? ముందర పువ్వు పూర్తిగా ఉండాలండి. ముందర విరిగిపోయి ఉన్నటువంటి లవంగాలు చల్లవు, చెల్లుబాటు కావు. కనుక మంచి లవంగములు తీసుకోండి. తీసుకున్నటువంటి తర్వాత రెండవది ఒక మట్టి పాత్ర, చిన్నది ప్రమిదలాగా ఉన్నటువంటిది ఒక చిన్న పాత్ర తీసుకోండి. మూడవ వస్తువు కర్పూరము, గడ్డ కర్పూరం తీసుకోండి. వీటన్నిటినీ కూడా ఒక చోట సుస్పష్టంగా, దేవాలయంలో అయితే చాలా అద్భుతము, లేదు దేవాలయం లేదంటే మీ యొక్క గృహములోనే దేవుని పూజా మందిరంలో కూర్చోండి. కూర్చున్నటువంటి తరువాత రెండు చేతులలో కూడా సుమారుగా ఒక ఇన్ని, నా చేయి ప్రమాణం కనిపిస్తూ ఉంది కదా, ఇన్ని లవంగములను ఒక చేతిలో మధ్యలో ముఠి అని అంట, పిడికిలి, ఈ పిడికిల్లో ఇలా పట్టుకోండి కుడి చేత్తో. ఎడమ చేత్తో కూడా అన్నే ద్రవ్యమును ఇలా పట్టుకొని ఎడమ చేతి పిడికిల్లో కూడా పట్టుకోండి. పట్టుకున్నటువంటి తర్వాత రెండు చేతులతో ఇలా పద్మాసనము లేదా సుఖాసనంలో కూర్చొని రెండు చేతులను కూడా ఇలా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా, రెండు చేతులను ఇలా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉంచుకొని నమో నారాయణాయ మంత్రము, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి మంత్రమును దాదాపుగా శాస్త్రం ఏమి చెప్తుందిరా అంటే ఒక ముహూర్త కాలము అంటే దాదాపుగా 1 గంట సేపు ఈ చేతిలో ఆ ద్రవ్యమును పట్టుకొని జపము చేయండి. కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవకూడదు. జపము చేసినటువంటి ఎడల శరీరానికి సంప్రాప్తించినటువంటి ఏ విధమైనటువంటి నరఘోష, నర దృష్టి ద్వారా సంప్రాప్తితమైనటువంటి దోషాలన్నీ కూడా ఆ ముఠిలో ఉన్నటువంటి లవంగములలోకి వచ్చేస్తాయి. వచ్చేసినటువంటి తరువాత ఆ లవంగములను ఆ మట్టి ప్రమిదలోనికి విడిచివేసి వాటి మీద కర్పూరమును ఉంచి వెలిగించేసేయండి. అవన్నీ కూడా పూర్తిగా బొగ్గు రూపముగా మారిపోయి పూర్తిగా నల్లటి వర్ణంలోనికి మారును. అలా మారినటువంటి ఈ ద్రవ్యమును ఏమి చేయాలి? ప్రవహిస్తున్నటువంటి నీటిలో కానీ లేదా చెరువులలో కానీ శుద్ధమైనటువంటి జలము ఎక్కడ ఉంటే అక్కడ ఈ ద్రవ్యమును పారవేసి వెనక్కి తిరిగి చూడకోకుండా గృహమునకు చేరుకోవాలి. ప్రమిదను ఇంటిలోనే తెచ్చుకోవచ్చు కడుక్కొని శుద్ధంగా, కానీ మిగిలినటువంటి ద్రవ్యం అంతా కూడా నీటిలో విడిసి వేయాలి. ఇది గృహమునకు వచ్చేటప్పుడు బయటనే, గృహమునకు బయట అంటే వాకిలికి బయట వైపున కాళ్ళు, చేతులు, మొహము శుద్ధంగా కడుక్కొని నోటిలోనికి నీరు వేసుకొని ప్రొక్కులించుకొని పక్కన ఊది వేసి తరువాత లోపలికి వెళ్ళి దేవాలయంలో అనగా మీ యొక్క దేవుని గుడిలోనికి వెళ్ళి నమస్కారం చేసుకొని తర్వాత మీ యొక్క దినచర్యను తిరిగి కంటిన్యూ చేయవచ్చు. ఇలా చేసినటువంటి ఎడల సంప్రాప్తితమైనటువంటి దోషములు సుమారుగా నివారణ అవుతాయి. కనుక ఈ తంత్రక్రియను ఆచరించి సుఖిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, స్వస్తి.